హాయ్ అందరికీ, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఈరోజు వ్లాగ్ ఏంటంటే, మొన్న నా బర్త్డే జరిగింది కదా, నా బర్త్డే ఫుల్ వీడియో ఎలా జరిగిందో చూపించాలనుకుంటున్నాను. అండ్ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. నా బర్త్డేకి చాలామంది విష్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. అసలు నా బర్త్డే రోజు నాకేమీ ఆ డెకరేషన్ అంతా సర్ప్రైజ్ ఏం కాదండి. నా ముందే మా మామ వాళ్ళ ఫ్రెండ్స్ని తీసుకొచ్చి డెకరేషన్ స్టార్ట్ చేశాడు. వీళ్ళైతే 11కి స్టార్ట్ చేశారు. ఇంకో బెలూన్స్ ఊదుతున్నాడు కదా, తినే ఎక్స్పర్ట్, చాలా బాగా డెకరేట్ చేశాడు. అండ్ మా ఫ్రెండ్ వెంకటేష్ వాళ్ళ ఫ్రెండే సూపర్ చేస్తాడంట. కాలేజ్ డేస్ నుంచి అలవాటంట. వీళ్ళదేమి ఇదే బిజినెస్ కాదు, జస్ట్ సరదాగా ఇంట్రెస్ట్. సో చాలా బాగా చేశారు. బెలూన్స్ అన్నీ చూసారా, టకటక ముళ్ళు వేసేసాడు ఫుల్. అండ్ వీటి షేప్ కోసం మామూలుగా అయితే వుడ్ది ఏదో ఉంటుందంట, కానీ తనైతే దాకా యూజ్ చేసుకున్నాడు. ఒక పక్కన బెలూన్స్ ఊదేది కూడా తెచ్చుకున్నారండి. అది జస్ట్ 100 రూపీస్ మాత్రమే. అసలు ప్రైవేట్ థియేటర్లో ప్లాన్ చేశాడు, కానీ అది చాలా కాస్ట్ ఎక్కువ అవుతుందని, సో ఇలా ఇంట్లోనే చేసుకుంటే బాగుంటుంది కదా అని ఇంట్లోనే ట్రై చేశారు. దాకా తర్వాత మళ్ళీ వేరే స్టీల్ గిన్నె తెచ్చుకున్నాడు షేప్ కోసం. షేప్ చూడండి, ఎంత షేప్ కావాలో అంత షేప్ తీసుకుని మిగతాది గాలి బయటకు వదిలేసి ముడి చూసారా ఎంత ఫాస్ట్గా వేసాడో. నేను ట్రై చేశాను కానీ నాకు అవ్వలేదు. మా మామ అయితే ఈ గాలి కొట్టుకునే దాంతో గాలి కొట్టాడు. ఆల్మోస్ట్ 1000 బెలూన్స్ వరకు చేశారండి. ఇలా చాలా తక్కువ కాస్టే. మ్యాక్సిమం మొత్తం డెకరేషన్ అంతా 800 అయిందంట అంతే. అదే ప్రైవేట్ థియేటర్ అయితే ఓన్లీ రూమ్కే 1400 అడిగాడు. మళ్ళీ డెకరేషన్ సెపరేట్ అంట, ఫాగ్ సెపరేట్ అంట, చాలా ఎక్కువ కాస్ట్ అవుతుంది. దానికన్నా డెకరేషన్ చేసుకోవడం ఈజీ అని వీళ్ళందరూ అలా కూర్చుని ఫస్ట్ 3 టైప్స్ ఆఫ్ బెలూన్స్ తెచ్చారు. వైట్, పింక్, బ్లూ. మొత్తం అన్నీ కష్టపడి ఊదేశారు. చూసారా, మీకేమైనా ఈవెంట్స్ కావాలంటే చెప్పండి, మా ఫ్రెండ్ నేను పంపిస్తాము. అన్నీ శుభ్రంగా ఊదేసి కట్టేసి చక్కగా ముళ్ళు. నెక్స్ట్ మా మామ ఊదడం అయిపోయింది, ఇంకా బెలూన్స్ ముళ్ళు వేయడం స్టార్ట్ చేశాడనమాట. నెక్స్ట్ ప్రసాదాన్ని సగం సేపు చాలా కష్టపడ్డారండి వీళ్ళైతే నా కోసం. అసలు నాకు ఇలాంటివన్నీ ఇంట్రెస్ట్ లేదు అన్నాను. నేనైతే చిన్నప్పుడు ఎప్పుడు ఇలా బర్త్డే చేసుకోలేదు. లైఫ్ ఎప్పుడు ఒకేలా ఉండదు కదా, ప్రతి ఒక్కరికి చేంజ్ అవుతూ ఉంటుంది. నాకు చిన్నప్పుడు బర్త్డేకి కొనుక్కోవడానికి డ్రెస్కి డబ్బులు కూడా ఉండేవి కాదు, కానీ ఇలా ఫస్ట్ టైం నేను బర్త్డే చేసుకోవడం నాకు చాలా హ్యాపీ అనిపించింది. చూసారా, స్టార్ట్ చేసేసారు. బెలూన్స్ పెట్టడం కూడా భలే ఉన్నాయి. ఇప్పటికీ ఆ బెలూన్స్ గాలి పోలేదండి, చాలా స్ట్రాంగ్గా అనిపించాయి నాకైతే. మొత్తం అన్నీ కట్టేస్తున్నారు. చాలా ఓపిక్గా చేశారు వాళ్ళైతే. వాళ్ళు డ్యూటీ చేసుకుని వచ్చి మళ్ళీ నా కోసం ఈ డెకరేషన్ అంతా చేశారు. 11కి స్టార్ట్ చేసి 11:45 లోపు అవగొట్టేశారు. చాలా ఫాస్ట్గా చేశారు. మళ్ళీ బర్త్డేవి అన్నీ చాలా బాగా కట్టారండి. నాకైతే భలే హ్యాపీ అనిపించింది. ఇదే ఫైనల్ లుక్. భలే ఉంది కదా, కింద కూడా ఫుల్ బెలూన్స్ వేశారు. కేక్ కూడా అయితే నాకు భలే నచ్చింది. లూలు మాల్లో కేక్స్ చాలా తక్కువ కాస్ట్ అండి బయట బేకరీస్తో కన్నా. మీరు కూడా ఎప్పుడైనా కుదిరితే ట్రై చేయండి. చూసారా, ఇదే నైట్ ఇంకా 12కి కేక్ కట్ చేసేసి తినేసాం. ఇంకా పడుకునేసరికి 1 అయింది. మార్నింగే లేచేసరికి ఫుల్ వాన. అస్సలు 6 నుంచి స్టార్ట్ అయిందంట. అస్సలు ఎక్కడ తగ్గట్లేదు. టెంపుల్కి వెళ్దామని రెడీ అవుదామన్నా లేదండి. మేము లేచేసరికి 7 అయిపోయింది. నైట్ లేట్గా పడుకున్నాం కదా, ఇంకా వర్షాన్ని చూసి మూడ్ మొత్తం అప్సెట్ అయింది. ఇంకా చల్లగా ఉంది కదా అని వేడివేడిగా టీ చేసుకుని తాగాను. టీ తాగి కూడా చాలా రోజులు అయిపోయింది. మా మామ టీ తాగాడు, నేను ఒక్కదాన్నే టీ తాగుతాను కదా, ఇంకా ఒక్కదానికే పెట్టుకోవాలనిపించదు. సో పాల ప్యాకెట్ కూడా తెచ్చాడు. సో టీ పెట్టేసుకుని చల్లటి వర్షంలో వేడివేడిగా టీ తాగేసాను. ఫ్రెష్ అనిపించింది. ఆ తర్వాత ఇంకా టిఫిన్ ఏమో పెసరట్లు నానపెట్టానండి. పెసరట్లు వేసి దాంతో పల్లీ చట్నీ విత్ రాగిజావ. నేనైతే రాగిజావ ఒక్కడే కూడా మిస్ అవ్వను. తర్వాత పూజ చేసుకున్నాం. 11 వరకు చూసాము. దిల్సుఖ్ నగర్ సాయిబాబా టెంపుల్కి వెళ్దాం అనుకున్నాం, కానీ అయ్యేలా లేదని మా KPHP 7th ఫేజ్లోనే శివాలయం ఉంటుంది. ఇంకా అక్కడికి వెళ్ళి శివుడికి అభిషేకం చేసేసి ఫుల్ అక్కడే పూజలు చేసేసుకున్నాం. మరి వర్షంలో వెళ్ళినా తడిచిపోతాం కదా, సో శివాలయానికి వెళ్ళి ఫుల్గా దండం పెట్టేసుకుని మళ్ళీ ఇంటికి వచ్చేసాం. ఈ గుడి అయితే చాలా బాగుంటుందండి, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. మొత్తం ఆల్మోస్ట్ అందరూ ఇక్కడే కవర్ అయిపోతారు ఈ గుడిలోనే. చూసారా ఎంత బాగుందో. క్లైమేట్ అయితే ఇంకా వర్షం కురుస్తూనే ఉంది. గుడి అంతా ఇదే, చాలా బాగుంటుంది. మీరు కూడా ఎప్పుడైనా కుదిరితే ట్రై చేయండి. గుడి అయిపోయిన తర్వాత ఇక్కడే సాయిబాబాది కూడా ఉంది. సో దిల్సుఖ్ నగర్ వెళ్ళకపోతే ఏమైంది, ఇక్కడ చేసేసుకుందామని ఇక్కడ చేసుకుని మళ్ళీ రిటర్న్ అయిపోయాము. గుడి వేసుకునే వెళ్ళాము. నేను మా మామ వెళ్ళిన తర్వాత ఇంకా
స్వీట్స్ వండాలి కదా. మా ఇంటి దగ్గర అయితే ఎప్పుడు గులాబ్ జామున్ సేమియా చేస్తాం. ఇంక ఈరోజు కూడా గులాబ్ జామున్ సేమియా చేసేసాను. ఇంటి దగ్గర అయితే మా ఇంటి దగ్గర 10 ఇల్లులు 11 ఇల్లులు ఉంటాయండి పంచి పెట్టడానికి. కానీ ఇక్కడ ఎవ్వరు ఉండరు కదా, కింద ఓనర్ ఆంటీ వాళ్ళకి మాత్రమే పట్టుకెళ్ళి ఇచ్చేసాను. కేకు, సేమియా, గులాబ్ జామున్స్. అండ్ మధ్యాహ్నం లంచ్లోకి ఏం వండుకుంటావులే అని మా మామ ఏం చేశాడంటే బయట నుండే ఫుడ్ తెచ్చేశాడు. సో వర్షంలో రెస్టారెంట్కి వెళ్తుందాం అనుకున్నాం, తడిచిపోతామని ఆర్డర్ చేసుకున్నాం విష్ణుశ్రీ నుండి. చాలా బాగుంటుంది చికెన్ కబాబ్స్. వర్షంలో చికెన్ కబాబ్స్ అయితే కుమ్మేసాం. నాకు మోస్ట్ ఫేవరెట్. అండ్ డిజర్ట్స్ కూడా లైక్ సేమియా, గులాబ్ జామున్ అండ్ కేక్ అన్నీ వేసుకుని వర్షంలో కూర్చుని మంచిగా వ్యూని ఎంజాయ్ చేస్తూ ఆ రోజు లీవ్ కూడా పెట్టామండి. ఫుల్గా ఎంజాయ్ చేద్దాము, ఈ వర్క్ స్ట్రెస్లా ఉంటుంది కదా అని ఇద్దరం లీవ్ పెట్టాము. అందుకే అనుకుంటా అంత వర్షం. సో ఇంకా వర్షాన్ని కూడా ఎంజాయ్ చేసేయాలని చెప్పి వర్షంలో ఇద్దరం బాల్కనీలో సెటప్ చేసుకుని చికెన్ స్టార్టర్స్ అండ్ డిజర్ట్స్ తినేసాము. ఎవరైనా డిజర్ట్స్ లాస్ట్లో తింటారు. ఆ తర్వాత మా మామేమో మిక్స్డ్ మొగలై బిర్యానీ ఆర్డర్ చేశాడు విష్ణుశ్రీ నుండి. అది కూడా వేడి వేడిగా వర్షంలో కూర్చుని, అసలు ఫస్ట్ టైం ఇలా బాల్కనీలో కూర్చుని తినడం అయితే నేను బాల్కనీలో కూర్చుని చక్కగా ఎంజాయ్ చేస్తూ తిన్నాం. చూసారా వర్షం ఇప్పటికీ ఎలా కురుస్తూనే ఉందో. తినేసిన తర్వాత కొంతసేపు అలా రెస్ట్ తీసుకుని సరేలే వర్షం వస్తే ప్లాన్ ఎందుకు ఆపుకోవాలని వర్షంలోనే తడుస్తూ ట్యాంక్ బండ్కి వెళ్ళిపోయాం. అసలు కేక్ ట్యాంక్ బండ్ దగ్గర కట్ చేద్దాం అనుకున్నాడంట. రొటీన్గా ఎప్పుడు మా మ్యారేజ్ యానివర్సరీకి కూడా బయటే కట్ చేసాం, మా మామ బర్త్డేకి కూడా బయటే కట్ చేసాం కేక్. సో అందుకే ఈసారి ఇంట్లో ప్లాన్ చేసుకున్నాం. ఇంకా అలా ట్యాంక్ బండ్ వరకు వెళ్ళి మొక్కజొన్న పత్తు తినేసాం వేడి వేడిగా. ఇంకా వర్షం చూసారా, జనం కూడా లేరు, చాలా తక్కువ మంది ఉన్నారు. ట్యాంక్ బండ్ వ్యూనంతా ఎంజాయ్ చేసేసి వర్షాన్ని అయితే నేను ఫుల్ ఎంజాయ్ చేశాను. వర్షం కూడా అంత మాటలు పడదు కదా, వచ్చిందని ఎంజాయ్ చేసేయాలని ఎంజాయ్ చేసేసాం. ఇంకా సచివాలయం చూడండి ఎంత పీస్ఫుల్గా ఉందో. అక్కడ ఈరోజు మేము వెళ్ళిన రోజునైతే బోనాలు ఈవెంట్ జరుగుతుంది. సో అక్కడుండి వర్షంలో కొంచెం సేపు తడుచుకుంటూ ఆ బుద్ధుడిని చూసారా. మీలో ఎంతమంది ట్యాంక్ బండ్ వెళ్ళారో కామెంట్ చేయండి. అండ్ ట్యాంక్ బండ్ నుండి ఇంకా రిటర్న్ అయిపోదామని ఇంకైతే స్టార్ట్ అయిపోయాం ఫుల్గా. కానీ మేము బిర్లా మందిర్ టెంపుల్కి కూడా వెళ్దాం అనుకున్నాం. ఈ వర్షంలో గూగుల్ మ్యాప్స్ పెడితే అటు ఇటు తిప్పింది తప్ప మేము ట్యాంక్ బండ్కి అయితే వెళ్ళలేకపోయాం. మా మీద వెంకటేశ్వర స్వామికి కోపం వచ్చింది అనుకుంటా, నాన్ వెజ్ తినేసి నా గుడికి వస్తారా అని. సో గుడికి అయితే వెళ్ళలేకపోయాం. హైదరాబాద్లో ఉండి కూడా ఇప్పటి వరకు మేము బిర్లా మందిర్ అయితే చూడలేకపోయాం. చాలాసార్లు ప్లాన్ చేసుకుంటున్నాం కానీ అస్సలు అవ్వట్లేదు. అసలు సచివాలయానికి 1 కిలోమీటరే చూపిస్తుంది కానీ గూగుల్ మ్యాప్స్ అస్సలు సపోర్ట్ ఇవ్వలేదు. ఆ రోజు ఫుల్ రైన్ అండ్ మ్యాప్స్ కూడా నావిగేట్ సరిగ్గా అవ్వేవి కాదు. ఇంకేం చేస్తాం, ఇంకా ఇంటికి రిటర్న్ అయిపోయాం. సచివాలయం చూడండి ఎంత బాగుందో కదా. మీలో ఎంతమంది సచివాలయానికి వచ్చారో కామెంట్ చేయండి. సచివాలయం చూసుకుంటూ అలా వ్యూని ఎంజాయ్ చేస్తూ ఫుల్గా తడుచుకుంటూ ఇంకే ఇంటికైతే రిటర్న్ అయిపోయే దారిలో ట్రాఫిక్ అయితే ఫుల్ ఉందండి. పొద్దున్న వచ్చే ముందు అసలు ట్రాఫిక్ లేదు కానీ వర్షంలో కూడా ఇంతమంది బయటకు వస్తారా అనిపించింది. పిచ్చెక్కింది ఆ ట్రాఫిక్లో, వర్షంలో. నెక్స్ట్ ఇంటికి వెళ్ళే దారిలో డ్రాగన్ ఫ్రూట్స్ చాలా తక్కువ కనిపించాయి. కేజీ డ్రాగన్ ఫ్రూట్స్ 100 సో 6 వచ్చాయి 100 రూపీస్కి. ఇంకా డ్రాగన్ ఫ్రూట్స్ తీసేసుకుని నెక్స్ట్ లూలు మాల్కి వెళ్ళాము. గ్రాసరీస్ కూడా అయిపోయినాయి. సో లూలు మాల్లో అన్నీ కొన్నాను నేనైతే. ఏది తక్కువ కాస్ట్కి వస్తుందో అదే తీసుకుంటాను. మెయిన్గా నేను లూలు మాల్కి వచ్చేది పెరుగు ప్యాకెట్ కోసం అండి. ఆ మిల్కీ మిస్ట్ పెరుగు ప్యాకెట్ అయితే తప్పకుండా తీసుకుంటాను. ఆ తర్వాత ఇంకా డీమార్ట్కి కూడా వచ్చాము. అసలే ఇంకా సెలవు పెట్టాం కదా, దాన్ని యూటిలైజ్ చేసుకోవాలని సరుకులన్నీ అయిపోయినాయి. 1వ తారీఖు తర్వాత అయితే డీమార్ట్ ఫుల్ రష్ ఉంటుంది. అండ్ ఇంట్లో ఆయిల్ కూడా లేదని ఇంకా డీమార్ట్కి వచ్చేసి ఇంకా గ్రాసరీస్ అన్నీ తీసుకోవడానికి వచ్చాం. డీమార్ట్కి వస్తే ఏమిటో తెలియదు కానీ మా మామకైతే పిచ్చెక్కిపోద్దండి. నన్ను ఏమి ఫుల్గా కొనేవాడు, సగం కొనేసరికి నడు అని తోస్తూనే ఉంటాడు. నేను సగం సరుకులు కొనుక్కోవడమే మర్చిపోతాను ఆ హడావిడితో. నేను ఎక్కడ అన్నీ చూస్తే అన్నీ కొనేస్తానేమో అని అస్సలు నన్ను తొందర పెడుతూనే ఉంటాడు. కావాల్సిన ఐటమ్స్ కూడా తీసుకొనివ్వడు. ఇంకా దోమల బ్యాట్ అయితే తీసుకున్నాం. ఫుల్గా దోమలు ఉన్నాయి మా వీధిలో. అండ్ బిల్ అంతా చేసుకున్నాం. ఇంతకీ బిల్ ఎంత అయింది అనుకుంటున్నారు? తక్కువే అనుకుంటున్నాను, 2900. మొన్నటి వరకు నేనైతే పిన్ కోడ్ యాప్ యూజ్ చేసేదాన్ని. పిన్ కోడ్ యాప్లో నాకు గ్రాసరీస్ చాలా తక్కువ రేటుకి వచ్చేవి. కానీ డీమార్ట్కి అప్పటి నుండి ఒక 3 మంత్స్ అయిపోయిందండి నేను డీమార్ట్కి అయితే వెళ్ళేసరికి. ఇంకా డీమార్ట్ నుంచి ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చేసిన తర్వాత మా మామ పొద్దున్నంతా బిర్యానీ తిన్నాను, నాకు చేపల పులుసు తినాలని ఉంది అని పట్టాడు.
8 o'clockకి చేపల పులుసు తినాలన్నాడు. అప్పటి వరకు డీమార్ట్లో సరుకులన్నీ సర్దుకున్నాను. ఇంకా సరే పద మార్కెట్కి వెళ్దామని చేపలు చూసాం. కొరమేను కొందామంటే ఆ రేట్ ఏమో 500 ఎబో ఉందంట. అంత అవసరమా? పొద్దున్నే 1500 పెట్టి బిల్ చేసాము. మళ్ళీ ఇప్పుడు కూడా కొనుక్కోవడం అవసరమా అంటే అయినా చేపలు కూడా మాకు అంత నచ్చలేదు, మా బడ్జెట్లో రాలేదు. నెక్స్ట్ లూలు మాల్లో కూడా ఫిష్ మార్కెట్ ఉంటుంది కదా, అక్కడికి కూడా వెళ్ళాము. అక్కడ కూడా రేట్లు టాప్ రేంజ్లో ఉన్నాయి. విలస కనిపించిందండి. విలసే పులస అవుతుంది కదా, దాని రేట్ అయితే కేజీ 2000. అమ్మో మనం పులస తినకపోతే ఏం కాదు అని వెనక్కి వచ్చేసాము. సరేలే నువ్వేమి అప్సెట్ అవ్వక, నీకు పులుసు కూరే కదా తినాలనిపిస్తుంది అని చెప్పి నేను ఇంకా గుడ్లు పులుసు వండుతానులే అని మా మామని కూల్ చేసి ఇంటికి వచ్చి గుడ్లు పులుసు అయితే వండేసానండి. ఎంత బర్త్డే అయినా సరే ఇంకా ఆడవాళ్ళ పని ఆడవాళ్ళదే కదా, వంటలు చేసుకోవడం సర్దుకోవడం. నాకైతే అంతే అనిపించింది. అయినా కొంచెం ఎంజాయ్ చేశాను అనుకోండి మా మామ వల్ల. ఆ తర్వాత గుడ్డు పులుసు పెట్టుకుని ఫుల్గా లంచ్ డిన్నర్ చేసేసి చక్కగా ఉన్నాం. అంతేనండి. ఆ తర్వాత నిమ్మకాయలు ఇవన్నీ స్టోర్ చేయడానికి తీసుకున్నాను. ఇంకా ఇంట్లో నిమ్మకాయలు ఎలా స్టోర్ చేయాలి ఇవన్నీ నెక్స్ట్ వీడియోలో పెడతానండి. నిమ్మకాయలు బాగా పాడైపోతున్నాయి, మాకు మా రిలేటివ్స్ ఇచ్చారు. ఇంకా నిమ్మకాయలు పాడవకుండా ఉండడానికి ఒక డబ్బాలో వేసి స్టోర్ చేసుకున్నాను. అండ్ కొత్తిమీర కూడా వాటర్లో వేసి పెట్టాను ఒక యూట్యూబ్లో వీడియో చూసి. ఇదేనండి నా బర్త్డే రోజు చేసిన రోజు డైలీ వ్లాగ్ అంతా. ఇది నచ్చితే కొంచెం లైక్ అండ్ షేర్ చేయండి, కొంచెం మన ఛానల్ని సపోర్ట్ చేయండి. అండ్ ఇంకా మన ఛానల్ ఇంప్రూవ్ అవ్వడానికి ఎలాంటి వీడియోస్ తీస్తే బాగుంటుందో కూడా కామెంట్ చేసేయండి. అండ్ ఆ రోజు అయితే గుడ్డు టమాటో పులుసు అయితే టేస్ట్ భలే వచ్చింది. ఎందుకంటే బిర్యానీలు తినున్నామేమో కానీ ఇంక